నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ ఫణిభాస్కర్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్కారం. జనవరి నెల మాస ఫలితాల్లో భాగంగా కన్యా రాశి వారికి ఎలా ఉందండి? అలాగే వాళ్ళు పాటించాల్సిన పరిహారాల గురించి చెప్పండి గురుగారు. తప్పకుండా అమ్మ. కన్యా రాశి మనం వచ్చేటప్పటికి ఇక్కడ ఉత్తర 2, 3, 4 పాదాలు వస్తాయి, హస్త 4 పాదాలు వస్తాయి, చిత్త 1, 2 పాదాలు వస్తాయి. వీరికి మనకి పుట్టిన నక్షత్రం తెలియని వారికి మనం పేరు బలం బట్టి చెప్తూ ఉంటాం. ఉదాహరణకి వారి పేరు అక్షరం ఫణితో మొదలైతే ఫ అని, సూర్య సుజాత అయితే సు అని, ఎస్తో మొదలవుతుందని ఈ రకంగా చూసి మనం పెట్టుకుంటాం. దానికి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. లేదు మనకి నక్షత్రం తెలిస్తే కనుక ఫలానా రాశి అని చెప్పని మనం చెప్పొచ్చు. వాళ్ళు కూడా అలాగే చూసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ వార ఫలాలు, మాస ఫలాలు వచ్చినప్పుడు కన్యా రాశి నాది తులారాశి అని చెప్పని చూసుకుంటారు. కాబట్టి మనకి స్పెసిఫిక్గా తెలిసినప్పుడమ్మా ఇది చూసుకునే అవకాశం ఉంటుంది. కన్యా రాశి దీని అధిపతి కూడా మళ్ళీ బుధుడే. వీరికి కూడా ఇక్కడ వచ్చేటప్పటికి ఒక 6 నెలల నుంచి వీరికి బాగుంది. అలాగే ఈ నెల కూడా బాగానే ఉంటుంది. వీరికి సోదర సోదరీమణుల సహాయము అంతా కూడా బాగుంటుంది. మన దగ్గర పనిచేసే వాళ్ళు కానివ్వండి మనకి నమ్మకంగా ఉంటారు, పని చేస్తూ ఉంటారు. అలాగే అందరితోనూ వీరు మంచిగా ఉంటారు. వీరికి కూడా అంతా కూడా మంచి జరుగుతూ ఉంటుంది. సంతానపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉందమ్మా. వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటారు. అంటే పిల్లలు ఆల్రెడీ వాళ్ళకి కలిగిన వాళ్ళు ఏంటంటే వీళ్ళ మాట వినకపోవటము, కొంత మగ పిల్లలు అయితే ఖర్చులు అవి పెట్టడము, ఇట్లా ఆడపిల్లలు అయితే మరొక రకంగా ఈ ఫోన్లు ఈ టెక్నాలజీ పెరగటం వల్ల కొంత మనకి ఇబ్బంది కూడా ఉంది. ఎంత అడ్వాంటేజ్ అయితే ఉందో అంత ఇబ్బందులు కూడా ఉన్నాయి. కొన్ని ఎక్కువగా అవే వస్తూ ఉంటాయి. దేని నుంచి అయినా మనం అభివృద్ధి సాధించాలి, పురోగతి చెందాలి. అది లేకపోగా ఇటువంటి విషయాలు అనేవి మనకి వీరికి కొంత ఇబ్బంది పెట్టే అంశం. ముఖ్యంగా కన్యారాశి వారు ఎంతైనా సరే జాగ్రత్తగా ఉంటాం. వాళ్ళని ఒక కంట గమనిస్తూ ఉండటం అనేది మంచిది. ఆడపిల్లలైనా మగపిల్లలైనా సంతాన విషయాల్లో జాగ్రత్త అవసరం. తర్వాత మనం లేనిపోని ఇబ్బందులకి కొంత వీరు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి దాని మీద అశ్రద్ధ అనేది మంచిది కాదు. కొంత ఒక కంట కనిపెట్టడం అనేది మంచిది. వీరికి భాగస్వామి నుంచి కొంచెం అనుకూలంగానే ఉంది. అంటే భర్త తరపు వారి నుంచి ఏదైనా సరే ఆడవారికి ముఖ్యంగా ఏదైనా శుభసూచకం అంటే లాభంగా ఏదైనా పిత్రార్జితం ఉంటుంది చూడండి, తండ్రులు తాతల ఆస్తులు, ఇవి వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. జనవరి నెలలో అవి కాస్త వస్తాయి. పూర్వీకుల ఆస్తి అనేది వీరికి రావటం, వీరు అనుకోకపోవటం, అది వస్తుందో రాదో అనుకోవటం, లేదా అసలు ఉందో లేదో కూడా తెలియని విషయాలు కొన్ని బయటపడి వీరికి ఆకస్మికంగా ధనలాభంగా ఉంటాయి. కాబట్టి వీరికి కొంత అది ఒక్కటే కాస్త చెప్పుకోదగ్గది. కొంత సంతాన విషయంలోనే కొంత జాగ్రత్త, వారి ఆరోగ్యం కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవటం అనేది మంచిది. వీరికి కూడా కొంత గురుబలం అనేది తగ్గింది. అది పెరుగుకోవడానికి కొంచెం మనం పెంచుకోవడానికి శనగలు అవి చేసుకుంటే దానంగా సరిపోతుంది. ముఖ్యంగా వచ్చేప్పటికి గణపతి ఆరాధన చేసుకోవటం అనేది మంచిది. బుధగ్రహం కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి కాస్త ఉండ్రాళ్ళు నైవేద్యంగా పెట్టుకుంటే చవితి రోజు పెట్టుకున్నట్టయితే మంచిది. బుధవారం లేదు కుదరకపోతే మనకి మాసంలో 2 చవితులు వస్తాయి కాబట్టి శుక్లపక్షం కృష్ణపక్షం ఆ రోజు పెట్టుకోవచ్చు. లేని పక్షంలో బుధవారం అయినా సరే పెట్టుకోవచ్చు. బాగానే ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వాళ్ళకి ఎలా ఉందండి? వృత్తి అంటే వీరికి కొంత కలిసి వస్తుందమ్మా. సొంతంగా ఏదైనా వ్యాపారాలు చేసుకునే వారికి బాగానే ఉంది. వృత్తి ఉద్యోగాలు అంటే ఉద్యోగపరంగా అయితే కొంత తిప్పట అయితే కనబడుతుంది. అంటే కొంచెం ఊళ్ళు తిరగాల్సిన అవసరం అయితే ఉంటుంది. అది కాస్త చూసుకోవాలి. అలాగే మనం ఇందాక అనుకున్నట్టుగా ఆరోగ్య విషయం జాగ్రత్తగా చూసుకోవటం అనేది, దానికి సంబంధించిన ఖర్చులు అయితే వచ్చేట్టుగా ఉన్నాయి మనకి. ఈ జనవరి నెల అంతా వాళ్ళు నిత్యం ఏ స్తోత్రాలు పఠించాలండి? నిత్యం అంటే గణపతి ఆరాధన మంచిదమ్మా. మనకి సంకటనాశన గణేష్ స్తోత్రం చదువుకున్నట్టయితే అది బాగుంటుంది. ఒక చవితి రోజు ఉండ్రాళ్ళు నైవేద్యంగా పెట్టుకుని, లేదు గరిక మనకి దొరుకుతుంది, స్వామివారి దగ్గర గరిక పెట్టుకుంటే ఆయన ప్రసన్నుడు అవుతాడు. ఆయనకి అంతకంటే పెద్దగా ఏం అక్కర్లేదు. వినాయకుడికి ఉండ్రాళ్ళు గరిక పెట్టుకుని నైవేద్యం పెట్టుకుంటే చాలా తొందరగా మనకి ప్రసన్నం అవుతారు. కాబట్టి అది పెట్టుకుంటే సరిపోతుంది. ఏ ఆలయ దర్శనం చేయాలండి? అంటే మనం ఏ ఆలయంలోకైనా వెళ్ళొచ్చు. ముఖ్యంగా విష్ణాలయాలకైనా వెళ్ళొచ్చు. ఎందుకంటే కన్యా రాశి అధిపతి బుధుడు కాబట్టి విష్ణాలయాలు, వెంకటేశ్వర స్వామి వారి ఆలయాల్లో కూడా దర్శనం చేసుకోవచ్చు. మనం ముఖ్యంగా ఈ నెలకి వచ్చినట్టయితే గణపతి, ఏ గుళ్ళో అయినా ముందు గణపతి ఉంటారు కదా, చక్కగా గణపతికి వెళ్ళిపోయి మనం దర్శనం చేసుకుని మన ఇంట్లోనే నైవేద్యం పెట్టుకుని అక్కడ పంచటం ఏదైనా చేయొచ్చు. లేదు అక్కడ ఏదైనా కట్టారు అనుకోండి, కొన్ని గుళ్ళల్లో కడతారు మనకి
చవితి రోజు ఉండ్రాలు సంకష్టార చేసి చతుర్థి రోజు, సంకష్టార అవును. చతుర్థి రోజు చక్కగా, కడతారు, పూజలు చేసి అభిషేకాలు చేసి. సో అలా ఇంట్లో కుదరని వాళ్ళు, ఇబ్బందులు ఏమన్నా ఉన్న వాళ్ళు అక్కడ కట్టుకుని ఆ ప్రసాదం చేసుకుని నలుగురికి పంచిపెట్టి వారు కూడా ఇంట్లో అందరూ తింటే గనక మంచి జరుగుతుంది. రైట్ అండి. అయితే కన్యా రాశి వారికి జనవరి నెల ఎలా ఉంది, అలాగే వాళ్ళు పాటించాల్సిన పరిహారాలు, వాళ్ళు నిత్యం కూడా ఏ స్తోత్రాలు పఠించాలి, ఏ దేవీ దేవత ఆరాధన చేయాలనేది చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. నమస్తే.